నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసుకుంటే నందమూరి వంశంలో 4వ తరం, అది కూడా మళ్ళీ తారక రామారావు గారు. మొత్తానికి తారక రామారావు గారు మొదటి దశకంలో చూసాం, రెండో దశకంలో మాత్రం అందరినీ కృష్ణులు చూసుకుంటూ వస్తున్నాం. దాని తర్వాత 3వ తరంలో ఒక రామారావు ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ 4వ తరంలో ఇంకో రామారావు. మొత్తానికి రామారావులు ఎవరైతే ఉన్నారో నందమూరి వంశంలో మాత్రం కోకొల్లలుగా ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తానికి సినిమా కూడా లాంచ్ అవబోతుంది, అది వైవిఎస్ చౌదరి గారు అని చెప్పేసి అయితే అంటున్నారు. మొత్తానికి ఆ సినిమా అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటి చెప్పాలండి, నందమూరి తారక రామారావు అనే పేరు చరిత్రలో చెప్పాలంటే, చదువుకోవాలంటే ఎన్టీఆర్ అనే పేరుని ఇప్పుడు ఇట్లాంటి రికార్డెడ్గా ఒక ఎన్టీఆర్ అని రాసినప్పుడు ఏ ఎన్టీఆర్ అనే ప్రశ్న వస్తుంది ఎప్పుడైనా సరే. మొదటి ఎన్టీఆర్ గారు, రెండో ఎన్టీఆర్ గారు, మూడో ఎన్టీఆర్, నాలుగో ఎన్టీఆర్, ఇలా ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరును హీరో అయినప్పుడు నేను చూడాలన్న సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ అని రాస్తుంటే అక్కడి నుంచి కొంత అబ్జెక్షన్ వచ్చింది. ఇప్పటికో జూనియర్ ఎన్టీఆర్ అని రాస్తున్నారు. మళ్ళీ అప్పట్లో స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ అన్నారండి, నా పేరు పక్కన జూనియర్ ఎన్టీఆర్ అని రాస్తున్నారు, ఎన్టీఆర్ అని రాయమనండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక ఇది వచ్చింది. అప్పుడు మేము కొన్నాళ్ళ పాటు జూనియర్ అనే మాట తీసేసాం, ఎన్టీఆర్ అని రాసేవాళ్ళం. ఎన్టీఆర్ అని రాసినప్పుడు చరిత్రకారులు ఏమైనా ఆర్ఆర్జీకి వెళ్ళిపోయి పేపర్లో తిరిగేసినప్పుడు ఒక ఎన్టీఆర్ గురించి చరిత్ర చదువుకోవాలంటే ఏ ఎన్టీఆర్, ఈ ఎన్టీఆర్ జీవితం ఆ ఎన్టీఆర్ ఒకటే అనుకునే ప్రమాదం ఉంది. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు మూడో ఎన్టీఆర్ మరి రాబోతున్నారు ఆ ఫ్యామిలీ నుంచి, అదే ఫ్యామిలీ నుంచి, నందమూరి 4వ తరం. 4వ తరంలో మూడో ఎన్టీఆర్ అనుకోవాలి నందమూరి తారక రామారావు. ఇది ఎవరంటే హరికృష్ణ గారి పెద్ద అబ్బాయి జానకిరామ్ గారి కుమారుడు. జానకిరామ్ గారు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు అంటే నందమూరి రామారావు గారికి, తారక రామారావు గారికి ముని మనవడు, హరికృష్ణ గారికి మనవడు. అది అండి, అది ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కొంతవరకు. దీనికి ఏదో క్లారిఫై చేయాలి టైటిల్ వేసేటప్పుడు. ఎన్టీఆర్ 3 అనో ఏదో పెట్టుకుంటే బెటర్, ఒక నెంబర్ పెట్టుకున్నా మనకు కన్ఫ్యూజన్ ఉండదు. అదండి. అదే గతంలో కూడా మనం చూసుకుంటే రాజులు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా సరే ఒకే పేరుతో వచ్చినప్పుడు 1, 2, 3 జార్జ్ 1, జార్జ్ 2 అని, పోప్ 1, పోప్ 2, పోప్ 3 అన్నట్టుగా మనం చూస్తూ వస్తుంటాం. అలాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం కూడా పేరు ఒకటే, అదే ఇంటి పేరు కూడా ఒకటే అయినప్పుడు మనం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా ఏదో ఒక నంబరో లేదా ఒక సిరీసో ఏదో ఒకటి ఇస్తే కరెక్ట్ అని చెప్పి అంటారంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చరిత్ర ఎవరికి రాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్టామినా కానీ ఆ కెపాసిటీ కానీ వీళ్ళెవరికి లేదు. వీళ్ళెవరికి అసలు మనకు పోల్చలేం కూడా. అలాంటప్పుడు ఇది ఆయనకే ఇబ్బందికరం. మునిత ఇప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారి ఉనికికే ఇబ్బందికరం అది. ఎందుకంటే ఆయన చరిత్ర వేరు, ఆయన సినిమాలు వేరు, అది అసలు అది ఒక ఎర అది. అలాంటిది ఆయన అది ఒక ఇప్పుడు వీళ్ళని వాళ్ళతో పోల్చి మనం మాట్లాడటానికి అవకాశం లేదు. స్టార్ బాగుందనుకోండి, ఇప్పుడు ఈ రేపొద్దున ఈయనే పైకి రావచ్చు, చెప్పలేము. అది వాళ్ళ రక్తంలోనే ఉంది, నటన అనేది ఆ రక్తంలో ఉందంటారు కాబట్టి పైకి రావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే రేపు 12వ తారీఖుని ఎన్టీ రామారావు గారు తోడు నీడ సినిమా రిలీజ్ అయ్యి 60 ఏళ్ళు అట. రేపు 12వ తారీఖుకి, అదే 12వ తారీఖుని వైవిఎస్ చౌదరి గారు డైరెక్షన్లో వాళ్ళు యలమంచిలి గీత గారు, ఆయన సతీమణి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన సొంత సినిమా, ఆయన ఎన్టీఆర్ గారి వీరాభిమాని. వీణారావు అనే ఆవిడ హీరోయిన్గా ఎంపిక చేశారు, తెలుగమ్మాయట. ఈ సినిమా ప్రారంభోత్సవం అనేది సమాచారం. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి వారసులు నేనే లాంచ్ చేయాలనేది చౌదరి గారికి బలంగా విశ్వసిస్తారు. దీంతోనే ఆయన చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే వైవి చౌదరి గారు అనుకోకుండా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది నాకు తెలిసి. అదే దుబాయ్ సౌదీ వెళ్ళారు. ఎన్టీ రామారావు గారికి సంబంధించిన వజ్రోత్సవాల కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటే అక్కడ అటెండ్ అయ్యారు. ఆ టైంకి వచ్చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే కార్యక్రమం ఉంది, 12వ తారీఖు ఓపెనింగ్ ఉంది అంటున్నారు. మరి 12 పెడతారా 15 పెడతారో తెలియదు, కానీ 12వ తారీఖు అనేది ఉన్న డేటు. ఈ సినిమా ఓపెనింగ్ అయిపోయి షూటింగ్కి వెళ్ళిపోతుంది. అదండి. అదే గతంలో కూడా మనం చూసుకుంటే వైవిఎస్ చౌదరి గారు ఒక పెద్ద వీరాభిమానం అని చెప్పి అనుకోవచ్చు ఎన్టీఆర్ గారికి. అయితే హరికృష్ణ గారితో తీసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా లాహిర్లో కావచ్చు, ఇలాంటి సినిమాలు కావచ్చు, చాలా వరకు మంచి మంచి హిట్లు ఉన్నాయి. సో అలాంటి దర్శకుడి చేతుల్లోనే ఏదైతే 4వ తరంలో 3వ రామారావు గారు చేతికి అందడాన్ని ఎలా చూడాలంటారు? సో నందమూరి ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి విజువల్స్ మనం చూడబోతున్నాం అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే హరికృష్ణ గారిని ఎలా చూపించారో చౌదరి గారిని చూసాం. ఆయనతో ఎన్టీ రామారావు అన్నగారిలాగా స్టెప్లు వేయించారు హరికృష్ణ గారితో. మరి హరికృష్ణ గారి మనవడితో కూడా మరి ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక వారసుని పరిచయం చేయాలనుకున్నప్పుడు
ఎన్టీఆర్ గారి అభిమానిగా ఆయనకి ఎన్టీఆర్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. అప్పుడు ఆయన చిన్నపిల్లవాడు కూడా, గుడివాడ వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవరు. అలాంటిది అక్కడ వీరాభిమానం పెంచుకుని ఆయన ఫీల్డ్కి వచ్చి అన్నగారి మీద అభిమానంతో డైరెక్టర్ అయిన వ్యక్తిగా చెప్పాల్సి వస్తుంది చౌదరి గారిని. ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా అన్నగారి ఫోటోలే కనిపిస్తుంది తప్పితే వేరే ఏం కనపడవు మనకి. అంతగా గుండెలో పెట్టి ఆరాధిస్తుంటాడు ఆయన. నాకు తెలుసు కాబట్టి, మొదటి నుంచి తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇది. సో మొత్తానికి సినిమా లాంచ్ ఎప్పుడు, సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? 12వ తారీఖు ఓపెనింగ్ అండి. వీణారావు అనే అమ్మాయి హీరోయిన్గా అంటున్నారు. మరి అతను తర్వాత సినిమాల కమిట్మెంట్స్ అన్నీ తర్వాత ఉంటాయి. ముందు ఈ సినిమా అయిపోయిన తర్వాతే నేను మిగతా కమిట్మెంట్స్ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ లాంచింగ్ కూడా వైవి చౌదరి గారు చేశారు. అలాగే రామ్ దేవదాస్ సినిమా చౌదరి గారి చేతుల మీదుగానే జరిగింది. రామ్ కూడా పైకి వచ్చాడు, సాయి ధరమ్ తేజ్ పైకి వచ్చాడు. ఒక విధంగా ఆయన హస్తవాసి కూడా మంచిదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇతను ద్వారా చౌదరి గారి చేతుల మీదుగా లాంచ్ అయిన వాళ్ళందరూ కూడా కెరీర్ బాగా మంచిగా ఉంది. కాబట్టి భవిష్యత్తు ఈ నందమూరి తారక రామారావు భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకుందాం. అయితే వైవిఎస్ చౌదరి గారికి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే చౌదరి గారి సినిమాలన్నీ కొద్దిగా లేట్గా చేస్తారండి. షూటింగ్ పరంగా ఆయన చాలా ఫాస్ట్గా చేసే టైప్ మనిషి కాదు. మరి ఎందుకు లాహిర్లో కానీ ఆయన సినిమాలు ఏం తీసుకున్నా కానీ చాలా లేటుగా చేస్తారు. ఆ తర్వాత జయాబ్ చేయాలనే సహజం, అది మన ఎవరి చేతిలో లేదు. ఆ తర్వాత బొమ్మరిల్లు సంస్థ పెట్టుకుని ఆయన నిర్మాణ సంస్థతో మంచి హిట్లు ఇచ్చారు. అలాగే బొమ్మరిల్లు పేరుతో గుడివాడలో సినిమా థియేటర్ ఉంది. అట్లా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తే. జయాబ్ చేయాలి మన చేతిలో ఉండవు. మళ్ళీ హిట్ వచ్చిందనుకుని ఆటోమేటిక్గా మారిపోద్ది టైం ఇది ఎవరికైనా సరే. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి 4వ తరం 3వ ఎన్టీఆర్ అయితే రాబోతున్నాడు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది త్వరలోనే చూద్దాం. మరి నమస్తే. నమస్తే.